హైదరాబాద్ మలక్పేట కాల్పుల కేసులో నిందితులను అరెస్టు చేశారు. చందు నాయక్ హత్య కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక హత్యకు ఉపయోగించిన గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న మలక్పేటలో చందు నాయక్ ను హత్య చేశారు. మలక్పేట కాల్పుల కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మలక్పేట కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. 5 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జూలై 15న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి చందు నాయక్ హత్య కేసులో 5 మంది నిందితులు ఉన్నారు. వీరి 5 మందిని కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఈ రోజు సాయంత్రం తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ 5 మంది కూడా ఒక రెక్కి చేసి చందు నాయక్ ను అతి దారుణంగా కాల్పులతోటి వాళ్ళు హతమార్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు వాడినటువంటి గన్స్, మరోవైపు బుల్లెట్లను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు నిందితుల్ని మీడియా ముందు డీసీపీ ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 4 రోజులుగా నిందితుల కోసం పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా కర్ణాటక, మరోవైపు ఇటు మహారాష్ట్ర, ఏపీలో కూడా గాలింపుల చర్యలు చేపట్టి ఎట్టకేలకు 5 మంది నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన తర్వాత నిందితుల్ని ఈ రోజు సాయంత్రం రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో డీసీపీ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్ ప్రవీణ్.